ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రాం గ్రామంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ ప్రత్యేక వార్డు సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్యంపై వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మన వార్డులో పారిశుద్ధ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలని, పారిశుద్ధ్యం మన అందరి బాధ్యత, మనకు చెత్త అనేది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ దానివల్లే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చైర్మన్ సుమలత అన్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ చెత్తను రోడ్లపై వేయకుండా కేవలం చెత్త బండ్లలోనే వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు, ప్రజలు ఇద్దరూ కలిసి చేతులు కలిపితే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. విషయాలు మాట్లాడుతూ మన చుట్టుపక్కల అంటే మన వార్డులో ఇప్పటివరకు చేయడం అట్లాంటివి కొన్ని చేసాం. ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఆ సమస్యలను కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కొంత బడ్జెట్గా శాంక్షన్ చేయించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో వస్తున్నాం. 12వ తేదీ అంటే ఇంకా 2 రోజులకు 99 రోజులు పూర్తి చేసుకుంటాం. ఈ సందర్భంగా మనము ఈ 96 రోజులు మన వీధులను శుభ్రం చేయడం, తర్వాత మనం వార్డు సభలు నిర్వహించుకోవడం, చెట్లు నాటడం, బాలికలకు ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని నిర్దేశించి వాళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలన్న విషయం మీద కూడా మాట్లాడుకోవడం జరిగింది. పట్టణ స్థాయిలో మరి కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా రకరకాల మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ పథకాల గురించి తెలియజేయడం జరిగింది. ఇంద్రమ్మ ఇండ్లు గృహప్రవేశాలు కూడా మనం చేసుకున్నాం. పద్ధతిలో మన ప్రతినిధులను పాలకవర్గాన్ని ఎన్నుకుంటాం. పంచాయతీ అయితేనేమో పంచాయతీ బోర్డు మెంబర్స్ ఉంటారు, మున్సిపాలిటీలో కౌన్సిల్ ఉంది, రాష్ట్రంలో అసెంబ్లీ ఉంటుంది, కేంద్రంలో పార్లమెంట్ ఉంటుంది. ఇదంతా పరిపాలన సౌలభ్యం కోసం మనం ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగబద్ధమైన ఒక వ్యవస్థ. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో మీటింగ్లు పెట్టడం చాలా సంతోషము. కాకపోతే ఈ ప్రజాపాలనలో మా గ్రామానికి ఏమి ఇచ్చారు అది ముఖ్యమైన విషయము. మీరు ఈ 99 రోజుల పాలనలో మా గ్రామం ₹1 కూడా ఇవ్వలేదు. మేము ఎన్నో సమస్యలు ఉన్నాయి మా గ్రామానికి. అట్టి సమస్యలను కమిషనర్ గారికి దృష్టి తీసుకోబోతా ఉన్నాము. దయచేసి ఈ ప్రజల సమక్షంలో మీరు మాకు సంబంధించిన మహిళా భవనం కానీ, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్, మహిళా భవనం అంటే అందరు గ్రామ పంచాయతీలో పాపం వాళ్ళు ఇబ్బంది ఉన్నారు. చాలా మహిళలు ఉన్నారు మా దగ్గర. 100 గ్రూపులు ఉంటాయి. వాళ్ళకు ప్రత్యేక భవనం కట్టించి, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టము, ఈ రోడ్డు వెడల్పుతోని డ్రైనేజ్ సిస్టము చాలా పెద్ద ఎత్తున ఈ కటికీళ్ళ నుంచి ఇక్కడ కట్టెల మిషన్ వరకు వాటర్ అంతా ఇళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతున్నది. వర్షాకాలం చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దోమల వలన రోగాలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా సీసీ రోడ్ల నిర్మాణము గతంలో డ్రైనేజ్ గురించి తవ్వడం జరిగింది. అవన్నీ పెండింగ్లో ఉన్నాయి. మరియు దయచేసి కమిషనర్ గారు మా గ్రామం మీద మీరు దృష్టి పెట్టి మా 4 కౌన్సిలర్ల పరిధిలో మీరు వాటర్ సమస్య కూడా చాలా ఉంది. మంజీరా నీళ్ళు మీకు తెలుసు ఆ విషయము. మంజీరా నీళ్ళ కలెక్షన్ ఇప్పుడు పక్కల కంపెనీలలో పోతున్నాయి, కానీ మన గ్రామానికి కట్ చేయడం జరిగింది. వచ్చిన ప్రజలందరికీ నమస్కారం. మనం ఈరోజు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 2వ వార్డు సభ నిర్వహిస్తున్నాము. ఇక్కడికి మనం వచ్చిన ముఖ్య ఉద్దేశం మొదటిగా శానిటేషన్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, వచ్చే వర్షాకాలంలో మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి. 2వది SIR మ్యాపింగ్ ఎలా చేసుకోవాలి, ఓటర్ జాబితాలో లేని వాళ్ళవి ఓటర్ తీసేసి మనవి ఎలా మ్యాపింగ్ చేసుకోవాలనేది ఇక్కడికి వచ్చిన BLOs ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 3వది ఇంకోటి యువత, ఇప్పుడున్న ఎదుగుతున్న యువత చెడు వ్యసనాలకి ఎలా బానిసలు అవుతున్నారు, వాళ్ళని ఎలా సురక్షంగా ఉంచుకోవాలి అనేది, వీటిపైన ఈ అంశాలపైన చర్చించడానికి ఈ వార్డు సభ నిర్వహిస్తున్నారు. మొదటిగా శానిటేషన్.
దయచేసి ఎక్కడ చూసినా చెత్త అనేది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది మనందరికీ, కానీ చూస్తే ఎక్కడ చూసినా చెత్తనే ఉంది. చాలా పెద్ద విషయం, కానీ మనం ఎప్పుడు దాన్ని అంత దృష్టికి తీసుకురాము. ఎందుకో చెత్తనే కదా అని మనకి దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదని. కానీ అనారోగ్యం దానివల్ల మనం ఎట్లా జీవిస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి, దయచేసి చెత్తని చెత్త బండిలోనే వేయండి. ఎక్కడంటే అక్కడెక్కడ కవర్లు విసిరేసాము అది మన బాధ్యత కాదు అని కాదు. మా అందరికీ ఎంత బాధ్యత ఉంటుందో మాకన్నా ఎక్కువ ప్రజలకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే రోజు నివసించేది మీరు, మీ చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత.